ఇడ్లీ సాంబార్ కథ. రచన తాత మోహనకృష్ణ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఒరే సుబ్బారావు, బయట తినడం ఎందుకు చెప్పరా, టిఫిన్కి మా ఇంటికి పదా అన్నాడు స్నేహితుడు అప్పారావు. నేను రాను అప్పారావు. వస్తే మీ ఆవిడ 2 minutes అని కిచెన్లోకి వెళ్తుంది. ఏ నూడిల్స్ తెస్తుందో అనే లోపల తెల్లటి ఉప్మా తెచ్చిపెడుతుంది అన్నాడు సుబ్బారావు. ఉప్మా కూడా టిఫినే కదరా అన్నాడు అప్పారావు. అసలు ఈ ఉప్మాని కనిపెట్టిన వాడిని షూట్ చేసేయాలంత కోపం వస్తుంది. తొందరగా అయిపోతుందని ఆడవాళ్ళు చేసే ఈజీ టిఫిన్ ఇది. చేయడానికి ఈజీ, తినడానికి కష్టమైన టిఫిన్ రా. పోపులో రవ్వ వేస్తే ఉప్మా అయిపోతుంది, అది తిన్నాక కడుపులో ఏదోలాగా అయిపోతుంది అని ముఖం వంకర్లు తిప్పుతూ అన్నాడు సుబ్బారావు. అలాగైతే వారానికి 5 రోజులు మా ఇంట్లో ఉప్మా పండుగే. ఏమైనా అంటే టైం లేదంటుంది మా ఆవిడ అనిత. మొన్న మా ఆవిడ ఉప్మా చేసి పెడితే మా బాస్ నాకు ప్రమోషన్ రద్దు చేశాడు తెలుసా. ఎన్ని టిఫిన్లు ఉన్నాయిరా, పూరి, చపాతీ, దోశ, ఇడ్లీ, వడ ఇన్ని ఉంటుండగా మా ఆవిడకు తక్కువ గుర్తొచ్చేది ఆ ఉప్మానే. నా పరిస్థితి ఎవరితో చెప్పుకోను అని తన బాధను వినిపించాడు అప్పారావు. మరి పండగ రోజు స్పెషల్గా ఏం చేసుకుంటారో మీ ఇంట్లో అడిగాడు సుబ్బారావు. అది అడక్కురా, మామూలు రోజుల్లో ప్లెయిన్ ఉప్మా, పండగ అయితే కొంచెం స్పెషల్. స్పెషల్ అంటున్నావు, ఏమిటో ఆ వెరైటీ టిఫిన్ అడిగాడు సుబ్బారావు. ఉప్మానే కాస్త నెయ్యి తగిలిస్తుంది మా ఆవిడ, అంతే. ఆ సువాసనే మాకు స్పెషల్, అంతే సుబ్బు. పోనీలే, అయితే కిరాణా ఖర్చు మిగులుతుంది. ఏమిటి మిగిలేది? ఉప్మా రవ్వకి తక్కువే అవుతుంది, కానీ మా ఆవిడ మేకప్ కోసం కిట్ కొంటుందా, దానికి ఆ బ్యాలెన్స్ లెక్క సరిపోతుంది. చెప్పడం మర్చాను, ఈ ఆదివారం మా పెళ్లి రోజు. నిన్ను మీ ఆవిడను మాత్రమే టిఫిన్కు పిలిచింది మా ఆవిడ, తప్పక రావాలి అన్నాడు అప్పారావు. మమ్మల్నే ఎందుకు? పెళ్లి రోజు సెంటిమెంట్ చెప్పి ఇరికిస్తున్నావు కదరా. మాకు బెస్ట్ ఫ్రెండ్స్ మీరే కదా, అందుకే. ఆదివారం రానే వచ్చింది. అందరూ కలిసి హ్యాపీగా పలకరించుకున్నారు. ఉండండి అన్నయ్య గారు, ఇప్పుడే స్పెషల్ టిఫిన్ తెస్తాను అంది అనిత. భాగ్యం, ఈరోజు స్పెషల్ టిఫిన్ తినబోతున్నాము. ఎలా చెయ్యాలో తర్వాత అనితని అడిగి తెలుసుకో అన్నాడు పెళ్ళాంతో సుబ్బారావు. అట్టే ఆమెను పొగడకండి, ముందు టిఫిన్ ఏమిటో చూసి అప్పుడు మాట్లాడండి అంది భాగ్యం. టిఫిన్ రెడీ, స్టార్ట్ చేయండి. ఏమిటో ఇది అడిగాడు సుబ్బారావు. ఇడ్లీ. అదే ఉప్మా ఇడ్లీ అని తక్కువ చెప్పింది అనిత. అంటే అని దీర్ఘం తీశాడు సుబ్బారావు. ఉప్మాని ఇడ్లీలాగా ఆవిరి పట్టించడమే, అంతే అని నవ్వుతూ చెప్పింది అనిత. థ్యాంక్స్ అనిత, నేను కూడా రోజు మా ఆయనకి ఇదే చేసి పెడతాను, చేయడం నేర్పించవు అంది భాగ్యం. ఒరే ఏమిట్రా ఇది స్పెషల్ అంటే? ఎప్పుడూ ఇదే పదార్థమా? చెప్పు అప్పారావు అన్నాడు సుబ్బారావు. నిజం చెప్పమంటావా? మా ఆవిడికి ఉప్మా ఒకటే చేయడం వచ్చు, మిగిలినవి ఇంకా నేర్చుకోవాలి. ఈ నిజం నాకు ఈ మధ్యే తెలిసింది అని ఉన్న నిజం చెప్పాడు అప్పారావు. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.